వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ ఈరోజు మార్కెట్స్ అయితే చాలా మటుకు వోల్టైల్గా ముగిశాయి. అండ్ నిఫ్టీ 50 ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. సెన్సెక్స్ 100 పాయింట్స్ ఫాల్ అయితే బ్యాంక్ నిఫ్టీ 30 పాయింట్స్ ఫాల్ అయింది. మేజర్గా నిఫ్టీ 50 గెయినర్స్లో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ 4% గెయిన్ అయితే, M&M 3%, బజాజ్ ఆటో 3%, బీపీసీఎల్ 3% అండ్ అదానీ పోర్ట్స్ 2% గెయిన్ అయ్యాయి. అండ్ లూజింగ్ సైడ్ హీరో మోటోకార్ప్ 3%, కోటాక్ మహీంద్రా 2%, హెచ్సిఎల్ టెక్ 2%, ఐసిఐసిఐ బ్యాంక్ 1.5% అండ్ ఎస్బీఐ లైఫ్ 1.3% చొప్పున నష్టపోయాయి. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో డిఫెన్స్ సెక్టర్కి సంబంధించిన స్టాక్స్ అయితే చాలా మటుకు పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. ఫర్దర్గా జెఫ్రీస్ కూడా చాలా బులిష్గా ఉన్నారు డిఫెన్స్ సెక్టర్ మీద. సో ఫర్దర్గా జెఫ్రీస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, బీఈఎల్ అండ్ డాటా ప్యాటర్న్స్ లాంటి స్టాక్లో బై రేటింగ్ అయితే ఇచ్చారు. డిఫెన్స్ స్పెండింగ్ విషయానికి వస్తే ఇండియా ఆల్మోస్ట్ థర్డ్ లార్జెస్ట్ డిఫెన్స్ స్పెండింగ్లో, అండ్ ఫాలోడ్ బై యునైటెడ్ స్టేట్స్ 38% అయితే, చైనా 14%, అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇండియా 4% స్పెండ్ చేస్తే, మిడిల్ ఈస్ట్ 4% అండ్ సౌదీ అరేబియా 3% డిఫెన్స్ బడ్జెట్లో అయితే స్పెండ్ చేస్తున్నారు. సిమెంట్ స్టాక్స్ పాజిటివ్గా ట్రేడ్ అవ్వచ్చు అండ్ ఫర్దర్గా ప్రైజెస్ పెంచే ఛాన్స్ అయితే ఉంది ఫర్ అట్లీస్ట్ 10 to 15 రూపీ పర్ బ్యాగ్. అండ్ అల్ట్రాటెక్ సిమెంట్, శ్రీ సిమెంట్, అంబుజా సిమెంట్, ఏసీసీ, దాల్మియా భారత్ ఇవన్నీ కూడా మేజర్ సిమెంట్ స్టాక్స్. అండ్ ఫర్దర్గా ఈ స్టాక్స్ చాలా పాజిటివ్ క్లోజ్ అయ్యాయి ఈరోజు ట్రేడింగ్ సెషన్లో. అండ్ ఈ సిమెంట్ ప్రైస్ హైక్ వలన మేజర్గా బెనిఫిట్ అయ్యేది అల్ట్రాటెక్ సిమెంట్ అండ్ శ్రీ సిమెంట్ లార్జ్ క్యాప్ సెగ్మెంట్లో అయితే. అండ్ ఫర్దర్గా రామ్కో సిమెంట్, సాగర్ సిమెంట్ మేజర్ బెనిఫిషియరీస్ సదరన్ రీజన్లో ప్రైస్ హైక్ వలన. జేకే సిమెంట్, శ్రీ సిమెంట్, జేకే లక్ష్మీ సిమెంట్ అండ్ అంబుజా సిమెంట్ ఎక్కువగా నార్త్ రీజన్లో మార్కెట్ షేర్ ఉంది, అక్కడ ఫేవరబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ బిర్లా కార్ప్ అండ్ అల్ట్రాటెక్ ఫాలోడ్ బై ఈ సిమెంట్ కంపెనీస్కి వెస్టర్న్ రీజన్లో హోల్డ్ ఉంది కాబట్టి సో ఈ స్టాక్స్ అయితే బెనిఫిట్ అయ్యే అవకాశం ఉంది. సో ఫర్దర్గా ఓవరాల్ సిమెంట్ యూటిలైజేషన్ అయితే గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఫర్దర్గా కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ 5 to 6.5% మధ్యలో ఉండొచ్చు సిమెంట్ వాల్యూమ్ గ్రోత్ అనేది అయితే ఎక్స్పెక్ట్ చెప్తున్నారు. ఫర్దర్గా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ఉన్న సిమెంట్ స్టాక్స్లో బయింగ్ పొజిషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యూఎఫ్ఓ మూవీస్ ఇండియా ఈ స్టాక్ అయితే వెంచురా సెక్యూరిటీస్ బై రేటింగ్ ఇచ్చారు అండ్ టార్గెట్ ప్రైస్ 214గా ఇచ్చారు. అండ్ ప్రస్తుతం ఉన్న స్టాక్ ప్రైస్తో పోలిస్తే మంచి అప్రిసియేషన్ అయితే ఈ స్టాక్లో ఇచ్చారు. అండ్ యూఎఫ్ఓ మూవీస్ ఇండియా లిమిటెడ్ ఇక్కడ నుంచి కూడా అవుట్లుక్ పాజిటివ్గా ఉండనుంది అని అయితే అనలిస్టులు భావిస్తున్నారు. అండ్ ఫర్దర్గా 22 times ఫైనాన్షియల్ ఇయర్ 27 నెట్ ఎర్నింగ్స్ ఎస్టిమేషన్ ప్రకారం అయితే ఈ టార్గెట్ ప్రైస్ అయితే ఇచ్చారు. అండ్ ప్రస్తుతం ఉన్న స్టాక్ ప్రైస్తో పోల్చుకుంటే ఇక్కడ నుంచి అట్లీస్ట్ 50 to 60% అప్సైడ్ పొటెన్షియల్ ఈ స్టాక్లో ఉండొచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. ఆదిత్య బిర్లా ఫ్యాషన్ అండ్ రిటైల్ ఈరోజు ఇంట్రాడేలో చాలా మటుకు అప్ ట్రెండింగ్లో ఉంది స్టాక్. అండ్ ఫర్దర్గా ఆదిత్య బిర్లా ఫ్యాషన్ టు డీమెర్జ్ మధురా ఫ్యాషన్ బిజినెస్ ఇంటూ సపరేట్ లిస్టెడ్ ఎంటిటీ. అండ్ అయితే అపారల్ రిటైల్ సెగ్మెంట్లో ఉన్న కంపెనీ అండ్ అనౌన్స్ చేసింది డీమెర్జ్ చేస్తున్నట్టు మధురా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ యూనిట్ని యాజ్ అ సపరేట్ లిస్టెడ్ ఎంటిటీ కింద. స్ట్రీట్ అయితే పాజిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ ఈ ప్రపోజ్డ్ డీమేజర్ వలన మధురా ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ బిజినెస్ సెగ్మెంట్ అండ్ ఈ బిజినెస్ సెగ్మెంట్ మీద ఉన్న లైఫ్ స్టైల్ బ్రాండ్స్ లూయిస్ ఫిలిప్ కానీ, వాన్ హుస్సేన్, అలెన్ సోలీ, పీటర్ ఇంగ్లాండ్, అమెరికన్ ఈగిల్, ఫరెవర్ 21, రీబుక్, సో ఇట్లాంటి బ్రాండ్స్ అయితే టుగెదర్ కలిపి ఒక సపరేట్ లిస్టెడ్ ఎంటిటీ అయితే అవనున్నాయి. అనలిస్టులు బులిష్గా ఉన్న ఇంకొక స్టాక్ ఏరోఫ్లెక్స్ ఇండస్ట్రీస్. అండ్ కంపెనీ డిఫరెంట్ ఇండస్ట్రియల్ ప్రోడక్ట్స్ అయితే సప్లై చేస్తుంది ఫర్ డిఫరెంట్ రీజన్స్కి. అండ్ కంపెనీ స్ట్రాంగ్ కార్పొరేట్ గవర్నెన్స్ అయితే ఉంది. కంపెనీ ఎక్స్పాన్షన్ ఫేజ్లో ఉంది. కంపెనీ యొక్క మేజర్ రెవెన్యూస్ అయితే ఎక్స్పోర్ట్స్ ద్వారా వస్తాయి. బెటర్ మార్జిన్స్ ప్రస్తుతానికి అయితే కంపెనీ ప్రొవైడ్ చేయగలుగుతుంది. సో కంపెనీ యొక్క రెవెన్యూస్ కూడా చాలా మటుకు పాజిటివ్ గ్రో అవ్వచ్చు అనేది ఒక ఎస్టిమేషన్. సో ఎబిట్ మార్జిన్స్ అనేవి 20.06% FY 2023లో ఉంటే FY 26 ఎస్టిమేషన్ ప్రకారం 23.09%కి పెరగొచ్చు అనేది ఎస్టిమేషన్. రెవెన్యూ గ్రోత్ 30% FY 26 ఎస్టిమేషన్ ప్రకారము ఉండొచ్చు అనేది కూడా ఒక ఎస్టిమేషన్. ఏదైతే హై వాల్యూమ్స్ అండ్ లోయర్ కాస్ట్ ఫర్దర్గా హెల్ప్ అవ్వచ్చు కంపెనీకి అనేది చెప్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి టార్గెట్ ప్రైస్ 180కి ఇచ్చారు. ఇది 27 times ఫైనాన్షియల్ ఇయర్ 26 ఎర్నింగ్స్ PE మల్టిపుల్కి అయితే సమానం. ఈరోజు చాయిస్ ఇంటర్నేషనల్ అండ్ ఈ కంపెనీ షేర్స్ పాజిటివ్గా ట్రేడ్ అయ్యాయి. చాయిస్ ఇంటర్నేషనల్ అనేది చాయిస్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క సబ్సిడరీ. అండ్ కంపెనీ ఒక ప్రాజెక్ట్ విన్నింగ్ వచ్చింది అనేది అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ ప్రాజెక్ట్ అనేది ఒక సోలార్ ప్లాంట్కి సంబంధించి జోధ్పూర్ విద్యుత్ వితరణ్ నిగమ్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. ఇట్స్ ఏ జాయింట్ వెంచర్. సో ఫర్దర్గా స్టాక్ అయితే చాలా పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇన్సూరెన్స్ పాలసీస్ ఎలక్ట్రానిక్ ఫామ్లో ఇష్యూ చేయాలి April 1 నుంచి అని IRDAI, దట్ ఈస్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా మ్యాండేట్ చేసింది. అండ్ ఇది క్యామ్స్ ఫెసిలిటేట్ చేయనుంది ప్రాసెస్ అంతా కూడా. ఫర్దర్గా ఈరోజు క్యామ్స్ స్టాక్ అయితే 7% వరకు అయితే పెరిగింది ఇంట్రాడేలో.
సో క్యామ్స్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ అనేది ఐఆర్డిఐ రిజిస్టర్డ్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ అండ్ ఇది ఇన్సూరెన్స్ పాలసీస్ ఎలక్ట్రానిక్ మోడ్లో తీసుకురావడానికి అయితే ఫెసిలిటేట్ చేస్తుంది. అండ్ క్యామ్స్ ఆర్ఈపీ అనేది ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ ఆఫ్ క్యామ్స్. ఇది సెకండ్ లార్జెస్ట్ రిపాజిటరీ ఇన్ ద కంట్రీ. సో ఫర్దర్గా రీసెంట్ టైంలో మోతీలాల్ ఓస్వాల్ స్టాక్ అయితే బై రేటింగ్ ఇచ్చారు. అండ్ ఏదైతే ప్రస్తుతానికి ఉన్న మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ కొద్దిగా ఛాలెంజెస్ అయితే ఫేస్ చేస్తుంది. వన్స్ ఇట్ ఓవర్కమ్స్ మీకు క్యాంప్స్లో ఫర్దర్గా రెవెన్యూ ఇంప్రూవ్ అవ్వడానికి అయితే హెల్ప్ అవ్వచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్ బిజినెస్ నుంచి ఎక్కువగా రెవెన్యూస్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో కంపెనీ యొక్క స్టాక్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవ్వచ్చు. యాజ్ పర్ మోతీలాల్ ఓస్వాల్ ఎస్టిమేషన్ ప్రకారం 3,500 అనేది టార్గెట్ ప్రైస్ ఇచ్చారు, విచ్ ఈస్ అ పిఈ మల్టిపుల్ ఆఫ్ 32 times ఫైనాన్షియల్ ఇయర్ 2026 ఎర్నింగ్స్ ప్రకారం. అండ్ క్యామ్స్ మనందరికీ తెలిసిన కంపెనీ కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీసెస్ లిమిటెడ్. అండ్ ఇది మ్యూచువల్ ఫండ్ ట్రాన్స్ఫర్ ఏజెన్సీ సర్వింగ్ ఆల్ ఇండియన్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్. సమ్మర్లో ఏసీ సేల్స్ పెరుగుతాయి కాబట్టి ఆబ్వియస్గా ఆ కంపెనీస్కి స్టాక్లో కూడా మంచి ర్యాలీ అయితే రావచ్చు. లైక్ వోల్టాస్, హ్యావెల్స్ లాంటి స్టాక్స్లో మంచి మొమెంటం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఈరోజు ట్రేడింగ్ సెషన్లో హ్యావెల్స్, వోల్టాస్ పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ స్టాక్ ప్రైస్ సర్జ్ అవ్వచ్చు డ్యూ టు దిస్ రీజన్. అఫోర్డబుల్ నేచర్ ఆఫ్ ప్రోడక్ట్స్ కంపెనీ ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి ఫైనాన్షియల్ ఇయర్ 2022 ఫైనాన్షియల్ ఇయర్ 2024 మధ్యలో ఈ ఫాస్ట్ మూవింగ్ ఎలక్ట్రిక్ గూడ్స్ కంపెనీస్ ఇన్ఫ్లేషన్ ప్రాబ్లం వల్ల పెద్దగా సేల్స్ అయితే పెంచుకోలేకపోయాయి. ఫర్దర్గా దట్ ఈస్ ద రీజన్ మెయిన్గా ప్రైస్ హైక్ చేపట్టాయి ఈ కంపెనీస్. సో FY 2023లో ప్రైస్ హైక్ వచ్చిన తర్వాత కంపెనీస్ ఎర్నింగ్స్ పెరిగాయి, రెవెన్యూస్ కూడా పెరిగాయి. అండ్ డెఫినెట్గా హ్యావెల్స్ ఇండియా డైవర్స్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో అయితే ఉంది ఈ సెగ్మెంట్లో. అండ్ వన్ ఆఫ్ ద టాపిక్ ఈవెన్ ఐసిఐసిఐ సెక్యూరిటీస్ కూడా హ్యావెల్స్ ఇండియా అయితే ప్రిఫరబుల్ స్టాక్గా చెప్తున్నారు లాంగ్ టర్మ్ బేసిస్కి. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ లాట్ సైజ్ అనేది తగ్గించారు 15కి. అండ్ ఫర్దర్గా నిఫ్టీ 50 లాట్ సైజ్ కూడా 25కి తగ్గించారు. అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ దట్ ఈస్ ఫిన్ నిఫ్టీ లాట్ సైజ్ 40 నుంచి 25కి. మిడ్ క్యాప్ దట్ ఈస్ నిఫ్టీ మిడ్ క్యాప్ సెలెక్ట్ ఇందులో లాట్ సైజ్ 75 to 50కి అయితే తగ్గిస్తున్నట్లు ఒక సర్క్యులర్ అయితే వచ్చింది. ఇక్కడ రిటైల్ పార్టిసిపేషన్ అయితే పెరిగే ఛాన్స్ ఉంది. మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి రిస్క్ తక్కువగా ఉండే మ్యూచువల్ ఫండ్స్, అట్ ద సేమ్ టైం హై రిటర్న్స్ ఇచ్చే మ్యూచువల్ ఫండ్స్ ఈ మధ్య కాలంలో డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్. ఈ డివిడెండ్ ఈల్డ్ మ్యూచువల్ ఫండ్ అనేది ఒక ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఇన్వెస్ట్ స్పెషలీ హై డివిడెండ్ పే చేసే కంపెనీస్లోనే ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఈ కేటగిరీలో అవుట్ పర్ఫార్మ్ చేస్తున్న ఫండ్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ డివిడెండ్ ఈల్డ్ ఈక్విటీ ఫండ్. ఇది 1 year నుంచి 54% పెరిగితే లాస్ట్ 3 year ఇచ్చిన రిటర్న్ 31%. ఎల్ఐసి మ్యూచువల్ ఫండ్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ 48% 1 year రిటర్న్స్ అయితే 21% 3 year రిటర్న్. అండ్ ఆదిత్య బిర్లా సన్ లైఫ్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ 48% పెరిగింది 1 yearలో, 27% పెరిగింది లాస్ట్ 3 yearsలో. అండ్ టాటా డివిడెండ్ ఈల్డ్ ఫండ్ లాస్ట్ 1 year నుంచి 47% పెరిగితే హెచ్డిఎఫ్సి డివిడెండ్ ఈల్డ్ ఫండ్ అనేది 46% పెరిగింది 1 yearలో, 3 yearలో 27% అయితే పెరిగింది. సో ఎవరైతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్ కూడా అప్కమింగ్ ట్రెండ్ ఇన్వెస్ట్ చేయడానికి. అండ్ ఇవి మేజర్గా స్టాక్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.